దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మంచిది, ప్రత్యేకమైన పాటలు విందాం. గోపాల పాట పాడతాడు, రెండో పాట దినేష్ పాడతాడు. ఈ రెండో పాటలు పాడి ప్రభువుని మహిమపరుస్తాడు. దేవుని నామానికి స్తోత్రాలు. అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, సంఘ బిడ్డలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మేలు యోచించగా మేలు యోచించగా నాగమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నా ప్రేమ చేత కాదు నీవు నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవు నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యమే ఓ వాదసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమే ఓ వాదసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారు స్తుతి చేశావు. వాగ్దానం నెరవేర్చి వారు స్తుతి చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
కరుణించే నావాడు కను పాపల కాపాడు కునికేయడు ఏనాడు యేసు. కరుణించే నావాడు కను పాపల కాపాడు కునికేయడు ఏనాడు యేసు. నా పక్షం కానున్నాడు నేనే నీ తోడన్నాడు. నా పక్షం కానున్నాడు
పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. ఇప్పటి వరకు బలారాధన కార్యక్రమంలో మీ దాసుని నిలబెట్టుకొని నీ నామానికి మహిమకరంగా మాకు దీవెనకరంగా జరిగించావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. బిడ్డలు పాడిన పాటలు కూడా నాయన వారి కంఠస్వరాలు మీరు విని ఈ నామ మహిమార్థంగా పాడలకు నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు. జరుగు ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 83వ అధ్యాయం చదువుకుంటాం. దేవా ఓరకుండకము, దేవా మౌనముగా నుండకము, ఓరకుండకము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగుదొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదుము రెండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదేబీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, బక్రీయులను, యెబూలువారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. నిత్యమునకు నువ్వు చేసినట్లు కిషోను ఏటి యొద్దను నీవు సిసెరాకును యాబీనుకును చేసినట్లు వారికి చేయుము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంటాయిరి. ఓరేబు జేయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయుము. జబహు సల్మున్న అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలమును మనము ఆక్రమించుకుందామని వారు చెప్పుకొంచున్నారు. నా దేవా సుడి తిరుగు దుడివలెను, గాలి ఎదుటి పగడాకుల వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చినట్లు వారు సిచ్చు కొండలను తగలబెట్టినట్లు ఈ తుఫాను చేత వారిని తరుముము. ఈ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా వారు నీ నామమును వెతుకున్నట్లు వారికి పూర్ణ అవమానము కలగ చేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక. వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయము గనక సాక్ష్యములు పంచుకునేవారు క్లుప్తముగా మీ యొక్క సాక్ష్యములు పంచుకునవలసిందిగా ప్రభు పెట్టుకోండి.
సాక్ష్యం ఏంటంటే మరి నేను ఎస్ఐ ఎగ్జామ్స్ రాసినప్పుడు మరి దేవుడు మరి నేను ఏం చదవనప్పటికీ మరి ఏదో సబ్జెక్టులు మామూలుగా టెస్ట్ రీడింగ్ చేస్తున్నప్పుడు మరి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మరి నేను ఐదంతా ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు మరి దేవుడు అద్భుతకరంగా మరి మార్కులు వచ్చేటప్పుడు సహాయం చేశాడు. మరి 2 సబ్జెక్టులు చెప్పినప్పుడు మరి 60 అబవ్ వచ్చింది. మరి అలాగే మంచి మార్కులు వచ్చినాయి. మరి ఇంకా 10th కూడా బాగా చదివేటప్పుడు నేను దిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పుడు సాక్షి ఏంటంటే మరి గురువారం మరి మేము జంక్షన్ వెళ్తాము. మరి మేము అక్కడ ప్రార్థనకి వెళ్తున్నప్పుడు మరి బండి బాగా రిపేర్ వచ్చింది. మరి చైన్ బైక్ మరి పోయినప్పటికీ మరి ఏమవుతుంది అని మరి మాకు చెప్పారు, దూరం వెళ్ళొద్దు, మరి అది బండి ఎక్కడైనా అయిపోతే లేకపోతే చేతి అయిపోతుందని చెప్పారు. అయినా సరే దేవుడు ఉన్నారని నేను వెళ్తా ఉంటుంటే బాగుంటుంటే బాగా చేతి సౌండ్ వచ్చి గేర్ వెనకలాగేస్తుంది. మరి చేతి తెగిపోతే మరి కారులో మరి అక్కడ అంతా అడిగి మరి దాంట్లో తెగిపోతాయో మరి ఎవరు లేరు కదయా, మరి నువ్వే సహాయం చేయమని మేము ప్రార్థన చేసుకుంటాం. మరి వెళ్తున్నప్పుడు మరి దేవుడు క్షేమంగా నడిపించాడు. బండికి ఏమవుకుండా మరి అది రిపేర్ చేసుకోవడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. అలాగే మరి మేము ఇంకా ఆత్మీయతలో నిలబడాలని, మేము ఇంకా దేవుళ్ళు నమ్మకంగా ఉండాలని ఈ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు తెలుసుకున్నాను. నా సాక్షి ప్రతి శనివారం వచ్చింది. మరి వాళ్ళప్పటికీ నాకు జరిగింది. మరి అక్టోబర్ సాయంత్రం వచ్చాము. అమ్మ నేను అక్క మరి ఇద్దరికి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి పేరెంట్ని ప్రతి వారం ఈ పనులను మనం మారుకొనిస్తున్నారు. మరి నలుగురు ఉన్నప్పుడు మరి నేను దయచేసి క్షమించండి, నాకు వ్యక్తి సాక్షి చెప్పుకుంటున్నాయి అన్నాను. మరి దేవుడు ఇచ్చాడు. చిన్న సాక్షి ముందుగా దేవుని నామ స్తోత్రాలు అయ్యారు అందరికీ వచ్చి మేళంగా ఉన్నారు. మరి నా సాక్ష్యం ఏంటంటే మరి నేను పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మరి చాలా భయపడ్డాను. ఎందుకంటే మళ్ళీ ఒక సబ్జెక్ట్ పోయినా సరే మళ్ళీ రాయడానికి కుదరదు అని దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. అయ్యా సన్నిధిలో నన్ను సాక్షిగా నిలబెట్టని ప్రార్థన చేసుకున్నాను. మరి ఎగ్జామ్కి వెళ్ళే ప్రతిరోజు మరి అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. మరి నేను చదివియే మరి ఎగ్జామ్లో కూడా వచ్చినాయి. మరి దేవుడు సహాయం చేశాడు. మరి అయ్యగారు అమ్మగారు సంఘం ఎంతో ప్రార్థించారు. అటు రీతిగానే మరి నేను అనుకున్న మార్క్స్ కన్నా మరి నాకు కొన్ని సబ్జెక్టులు చాలా వీక్ దాంట్లో, అయినా సరే దాంట్లో కూడా ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు దేవుడు సహాయం చేశాడు. అయ్యగారు అమ్మగారు సంఘం ఎంతో ప్రార్థించారు. అందుని బట్టి అందరికీ వందనాలు. మరి అలాగే 427 మార్క్స్తో మరి దేవుడు మరి నన్ను పాస్ చేయించాడు. ఒక సబ్జెక్ట్ కూడా ఆగకుండా చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు. ప్రార్థన చేసుకుంటాం. గొప్ప దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా ఇదిగో బిడ్డలు చెప్పబడిన సాక్ష్యాల్లో మీరు ఉన్నారు ప్రభువా. వారి జీవితంలో ఎన్నో అద్భుతములు ఆశ్చర్యమైన కార్యాలు మనం జరిగించావు నాయన. నీ పరిచర్యను వెంబడించడంలో కానీ నీ సేవలో ప్రభావ బిడ్డలు పాలుభాగస్తులు అవుటకు అయా యవనస్తులు మీరు వాడుకుంటూ విధానాన్ని బట్టి వందనాలు. వారు ఎన్నడూ ఎప్పుడు తొలగిపోనీయకుండా అయా వారిని నాయన నీ మందిరంలోనే ఒలివ మొక్కల వలె నాటబడే కృపను వారికి దయచేయండి. అలాగే 10th క్లాస్ రాసి ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నిజమే సంఘం ఎంతో మొరపెట్టారు ప్రభువా. ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అవ్వకుండా బిడ్డలకి మంచి మార్కులతో నింపాలని ఆశపడినప్పుడు బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించారు. వారు చదువుతున్న చదువులు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను, సహాయం చేయండి. ఇంకా మా జీవితాల్లో నాయన అనేక కార్యాలు జరిగించారయ్యా. చెప్పలేని బిడ్డల్ని మరొక సమయానికి చెప్పి నేను గణపరిచే కృపను వారికి దయచేయమని ఈ చిన్న ప్రార్థన పాదాల వద్దకు చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ ధనమా గమనీయ వెనుదీతువా వెనుదీతువా. ధనయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధనయందు ధనధాన్యములనీయగా
వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ప్రభువా ఇప్పటి వరకు ఆయన జరిగించిన కొడుకుని బట్టి వందనాలు, చేసిన ప్రార్థన బట్టి, విప్పిన గొప్పిళ్ళను బట్టి కూడా ఆయన స్తుతిస్తున్నాను. కొద్ది నిమిషాలు మీ వాక్యము ధ్యానించాలి ఆశపడుతుండగా కొద్దిగా నాతో మాతో అందరితో మాట్లాడమని మట్టి వాడిని బలహీనైన నన్ను మీ సులుచాకు మరుగుపరిచి ఆయన కార్యం మాయలో జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నెలంతా మనల్ని కాచి కాపాడాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం. నుంచి మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనం నుంచి ఆయన దోణి ఎక్కినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము ఆశీర్వదించబడాలన్నా, మన కుటుంబాలు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలన్నా, మనము ఈ లోకములో తలెత్తుకునే విధంగా బ్రతకాలన్నా మనము చేసుకునే క్రియలే మనల్ని ఈ లోకములో నిలబెడుతుంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యము మనల్ని సరిచేస్తుంది, బుద్ధి చెబుతుంది. దేవుని వాక్యము మనం విని వాటి ప్రకారం నడుచుకుంటే మనము ఏ రీతిగా ఉంటామని చెప్తున్నాడు దేవుని వాక్యం. బుద్ధిమంతుడు వలె. బైబిల్లో పెద్ద తిట్టే ఉందంటే ఏం తెలుసా? బుద్ధి లేనుడా, బుద్ధిహీనుడా అని తిట్టే. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యక. బుద్ధి కలిగిన మనుష్యులు, బుద్ధి లేని మనుష్యులు.
దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని కట్టుకోవాలంటే, మనము ఆశీర్వదించబడాలంటే దేవుడు ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 24 వచనం కాబట్టి నా మాటలు విని మందిరానికి వస్తున్నాం, వాక్యాలు వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, తలకాయలు అర్థంగా నిలువుకుంటున్నాం, కానీ వాటి ప్రకారము మనము బ్రతకనంత కాలము మనం ఏ రీతిగా దేవుళ్ళో మేలు చూడలేం. దేవుని వాక్యము విని వాక్యానుసారముగా యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు ఎవడన్నా గుండె ప్రేమించేవాడు కనబడతాడా? మందిరాన్ని ప్రేమించేవాళ్ళు, దేవుణ్ణి ప్రేమించేవారు లేదు, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలన్న ఆశ కలిగిన వాళ్ళు. నువ్వు పార్ట్ టైం భక్తి చేసినంత కాలము నువ్వు బుద్ధిమంతుడి లిస్టులో కాదు, బుద్ధిహీనుడి లిస్టులోనే ఉంటావు. డబ్బులు రావచ్చు, మేలు జరగవచ్చు, ఆశీర్వాదాలు రావచ్చు, కానీ దేవుని లిస్టులో మాత్రం. ఇక్కడ మనం చదివినట్లయితే దేవుని యొక్క ఆ బుద్ధిమంతుల లిస్టులో మనం ఉండాలంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. దేవుని వాక్యము చొప్పున చేసే మనసు ఉందని అసలు దేవుని వాక్యం చొప్పున మనం చేయము, మనకు నచ్చినట్టు మనం చేసుకుంటాం. గుడి మానేయాలనుకుంటే మానేస్తాం, ప్రార్థనకి వెళ్ళకూడదు అనుకుంటే వెళ్ళాం. మన మనసుకి ఏది తోస్తే అది చేస్తున్నాం. కానీ అటువంటి వారి గురించి కాదు దేవుడు ఇక్కడ చెప్పేది. నా మాట దేవుని మాట పాడతారు. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట ఏ ప్రయోజనం? జీవం కలిగిన మాటే, గొప్ప మాటే. వినవు కదా, ఇంటి పక్కన చెప్పిన మాట అంటావు, చుట్టాలు చెప్పిన మాట అంటావు, ఆడెవడో యూట్యూబ్లో చెప్పేయంటావు, ఫేస్బుక్లో చెప్పేయంటావు. దేవుని వాక్యము గ్రంథంలో ఉన్న మాట మాత్రం వినవు. దేవుడు పెట్టారా, ఎన్నాళ్ళు వచ్చినా దేవుణ్ణి మాట వినకపోతే ప్రయోజనం ఏమీ లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ నా మాట చొప్పున చేయు ప్రతివాడు. ఏ మాట? దేవుని మాట. దేవుడు ఏం చెప్తున్నాడు? అయ్యా దేవుడు చెప్పేస్తా నాకు నచ్చట్లేదండి. ఎందుకు నచ్చింది? డ్యాన్స్ వేసుకోమంటే బాగా నచ్చింది, లోకంలో ఇష్టానుసారంగా నడవాలంటే బాగా నచ్చింది. నువ్వు ఎక్కడన్నా పో, ఏదన్నా చేసుకో, ఏ డ్యాన్స్లో చేసుకో, అప్పుడప్పుడు గుడికిరా, చక్కగా అప్పుడప్పుడు వస్తూ ఉండు, ఎక్కడైనా బతుకుని ఇష్టానుసారంగా బతుకంటే నచ్చింది. దేవుని మాట ఖచ్చితమైన మాట, ఖండితమైన మాట, ప్రేమ కలిగిన మాట, నీ జీవితాన్ని బాగు చేసే మాట, నీ కుటుంబాన్ని కట్టే మాట. ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని మాట చొప్పున చేయు ప్రతివాడు. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతారు, అని రాసి చెప్పాడు.
ప్రభు గారు ఆడికి చెప్పాను, పెద్దోళ్ళు చెప్పమమ్మా, ఎందుకంటే వాళ్ళు ఎవరుగా వింటారా ఏమంతా వింటారా? నువ్వు వింటావా? ఏమో నీకు చెప్పవాడు చెప్ప అది చెప్పా. జ్వరం వచ్చింది అన్నాడు. ఆడ ముందు రోజు 7-8గా బయలుదేరి ఉన్నాడు, బాగానే ఉన్నాడు. సాయంకాలానికి జ్వరం వచ్చాడు. ఎలా జ్వరం ఎందుకు వచ్చిందిరా? మేము ప్రార్థన చేసాం, అయ్యా పసిపిల్లోడు ఏదో వస్తున్నాడు, అది ఏంటి ప్రభు జ్వరం ఎందుకు వచ్చింది అయ్యాడికి? ఎండలో తిరిగినా రాదు, ప్రభు పనులు ఉంటే రాదండి. కాకపోతే ఏంటంటే మనం చెప్పేసుకుని తిరుగుతాం, కానీ ప్రార్థన చేసే ప్రభు ఎందుకు వచ్చిందంటే అప్పుడు అమ్మగారు ఉంది, అయ్యా శనివారం పూట పొద్దున్న ఒకనాటి, ఆ రోజు శనివారం గుడి మానేసి. దీనికి మానేడు, దానికి ఒక కారణం ఉండాలిగా. వాళ్ళ ఇంట్లో పని ఉందా, లేదంటే ఎక్కడికైనా పనికి వెళ్ళాడా, ఎక్కడో పని ఉందని ఇక్కడ ఈడు మానేసాడు. అప్పుడు వచ్చి నాకు అమ్మగారు చెప్పింది, అరే శనివారం పూట వస్తున్నావు, తేజానికి సాయంగా ఉంటున్నావు, మరి అట్లా ఉన్నాడు మానేసి వెళ్ళకూడదు అయ్యా అంటే తప్పైంది అమ్మగారు. అంటే సరేరా గుళ్ళోకి వెళ్ళి అమ్మ వెళ్ళిపోయినాక గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసుకో, సాక్ష్యం చెప్తానని, దేవుడు సహాయం చేయమని, స్వస్థపరచమని చెప్పరా, అడగరా అంటే వచ్చాడు, కాసేపు చేసుకున్నాడు, విన్నాడు. జ్వరం తగ్గిపోతే సాక్ష్యం చెప్తారా అనుకోరా, కాన్ఫిడెన్స్ అనుకున్నాం, చెప్పాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చిన జ్వరం అలాగే సాక్ష్యం చెప్పాడు, కాన్ఫిడెన్స్. అది ఎదిగే మొక్క, దాన్ని పెంచితే చక్కగా నిటారుగా ఎదిగి, మనం వంగిపోయిన మామూలు ఎంత తిప్పినా మొక్క ఉన్నా కానీ మామిడికాయ మొట్టేసుకెళ్తుంటే మామిడి చెట్టు అడ్డు అవుతున్నాం. ఏరా ఏంటండి మామిడికాయ మూడేసుకెళ్తుంటే మామిడి చెట్లు అడ్డం వస్తున్నాను, ఆజ్ఞాపించబోయేవాళ్ళ మామిడి చెట్టు పక్క వెళ్ళిపో, పూర్ణాల ఆటంకృష్ణుడికి ఎంత ధైర్యమే అనుకోయేవాళ్ళ. ఎందుకు మొన్న ఆడ బారిష దేవుడు పెట్టారా మాట ఇవ్వడు, ఏదైనా చెప్పినా ఎన్నోడు ఈ జీవితంలో చెప్పుతావు. నాకైతే తెలుసా, కొంతమంది చెప్పం, ఎందుకంటే వాళ్ళు ఎన్నరో, ఎందుకని ఎన్నరో తెలుసా, తాము జ్ఞానులమని, అన్ని తెలుసని, మాకంటే గొప్పలు ఎవరో జ్ఞానులు సిగ్గుపరచడం. నిజమే, నువ్వు కాదంటాడు జ్ఞానివే, కానీ నిన్ను సిగ్గుపరచడానికి ఎరుగోడు దేవుడు లేవనెత్తి చీని బతుకుదావయ్య, 2 సంవత్సరాల నుంచి వెళ్తావు గుడికి అనిపించేటట్టు చేస్తాను. నీకైనా నాకు నిజం, నేను సేవ సరిగ్గా చేయట్లేదు అనుకో, నా కళ ముందు ఎవడోడు కొండోడు లేపి ఆ చూడరా అని చెప్తాడు, 7 సంవత్సరాలు అయిపోయినా ఎదురుని పోతుంది తగలయ్యా అని దేవుడు అంటాడు. ప్రభుడు దేవుడు పెట్టారా, ఎవడైతే దేవుని మాట విని దాని ప్రకారం నడుచుకుంటాడు, వింటారు, అందరూ వింటారు, విని దాన్ని వదిలేస్తారు, దాని ప్రకారం చేయరు. ఎవడైతే ఆయన వాక్యము విని దాని ప్రకారం చేయునో వాడు చదవ వాడి ఇల్లు అంట దేని మీద కట్టుకుంటాడు. నీ పిల్లల్ని మాట్లాడాలన్నా, నీ భార్య నీ కౌగిట పలిచ్చు ద్రాక్ష వలె ఉండాలన్నా, నీ బిడ్డలు నీ పళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండాలన్నా ముందు దేవుని మాట వినాలా. ఆ నా మాట ఎట్లా, ఈ నా మాట ఎట్లా, అమ్మ ఆయన నా మాట ఎట్లా, నువ్వు దేవుని మాట. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీవు నా మాట చొప్పున చేస్తే అప్పుడు నీ ఇల్లు కట్టబడి. హల్లెలూయా. కొంతమందికి అమ్మ బాధ మాట,
మా దివేని మా మాట ఇట్లేదు అయ్యారు అమ్మకి మా అత్త. నువ్వు దేవుడి మాటను అని అన్నావు అనుకో, మా అత్తకేమవుతుంది? బాధ. నేను నా దేవుడి మాటల్లో కానీ నా దివేని నేను గీతలో ఉండాలి. నేను చెప్తా చేయాలంటే అది వాక్యానికి విరుద్ధం. జరగవై నువ్వు అనుకోవచ్చు నీ జ్ఞానాన్ని ఉపయోగించి. గుర్తు పెట్టుకో, అన్ని చోట్ల అన్ని విధాల సాగం, అన్ని రకాలుగా సాగం. కోడితే తప్ప ఇల్లు కూలిపోయేటట్టు ఉండదు వ్యవహారం తెలుసా. నేను ఒక మాట చెప్తా, నువ్వు దేవుని మాట వింటే ఆస్తులు సంపాదిస్తావో, బిల్డింగ్లు కడతావో, పొలాలు కొంటావో, కోట్లు పడగెత్తుతావో నాకు తెలియదు, కానీ దేవుని మాట విని దాని ప్రకారం చేస్తే నీ కుటుంబం కట్టబడింది. హల్లెలూయా. నీకు మనశ్శాంతి ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవుని మాట ప్రకారం నడుచుకోకుండా నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని డబ్బులు పోడవేసినా, ఎన్ని డబ్బులు సంపాదించినా నీకు కరువు అయ్యేది ఏంటి తెలుసా? మనశ్శాంతి. నా శాంతినే మీకు, అంతేగాని నా దగ్గర ఉన్న డబ్బులని మీకు ఇచ్చేస్తున్నా. పెద్ద పెద్ద డబ్బు ఉంటుంది, మనశ్శాంతి లేదు. ఆడి పిల్లలు ఆడి మాట్లాడడం, వాళ్ళ కుటుంబాలు చూసి, వాళ్ళ బతుకులు చూసి వీడి 50 రోజులు 8 రోజు దినాల కుటుంబాలు అనేకం ఉన్నాయి. కారణం ఎవరు లేదు తెలుసా? దేవుడు లేదు. ఆ శాంతి చేసినా, ఏ శాంతి చేసినా అసలు దేవుడి మాట వినకపోతే నీ కుటుంబం కట్టబడదు. నేను ఒక్కడి మాట వినకపోతే మా అమ్మాయి వెళ్తుంది, మా అబ్బాయి వెళ్తున్నాడు, మా కోళ్ళు వెళ్తుంది, మా కూతురు వెళ్తుంది, తగలబడ. ముందు వినాల్సింది ఎవడో తెలుసా? ఎవరో ఇంటికి యజమానుడు దేవుని మాట. కొత్త బతి మొదలైసారు. ఇప్పుడు తెలివితేటలు పీక్ స్టేజ్కి వెళ్ళి వేసింది అనుకోవచ్చు. మా తేజగాడు వెళ్తున్నాడు కానీ నేను అనుకుంటే ఏమైంది? ఆడు పేదలను తిరుగుతున్నాడు కానీ నేను చేయకపోతే ఏమైంది? ఇల్లు పోల్చబడింది. నిజం, నేను చెప్తున్న మాట కాదు. ఇల్లు పోల్చబడింది. ఇంటిని కట్టేవాడు ఎవరు తెలుసా? ఇంట్లో భర్త ఉంటే భర్త, భర్త లేకపోతే భార్య. వీళ్ళని బట్టే బిడ్డల జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఆ తెలివితే అట్లా చూపిస్తారు. ఇక్కడే కదా చోట్ల ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? ఎలా కూలుస్తున్నావు కుర్రాన్ని, ఇంటిని కూలుస్తున్నావు, అర్థం చేసుకో. ఏ ఇల్లు అయితే కట్టబడుతుందో, ఏ ఇంట్లో అయితే నిర్ణయాధికారం కలిగి ఉంటుందో, ఏ ఇంట్లో అయితే నిర్ణయం వాడదో వాడు దేవుని మాట వినాలి. ఎవరైతే ఈ నా మాట చొప్పున విని నడుచుకుంటారో ఎక్కడ కడతానంటాడు? బండ మీద. ఏ బండ? నువ్వు క్రీస్తులో ఉంటే ఇల్లంతా క్రీస్తులో ఉంది. నువ్వు ప్రభువులు లేకపోతే గేద చేలు వేస్తే దూరెక్కడ మోసింది? నువ్వు పనికి మాలు పనులు చేస్తుంటే నీ పిల్లల పనికి మాలు పనులు చేసి ఏ పనులు చేస్తారు? నువ్వుని లెక్క చేయకపోతే నీ పిల్లలు ఎందుకు లెక్క చేస్తారో ఉన్నాయిగా? చేయదు. ఎవరైతే దేవుని మాట విని దాని ప్రకారం నడుచుకుంటాడో వాడు లోకంలో కట్టే ఇల్లు కాదు, క్రీస్తుని బండ మీద కడతాడు. హల్లెలూయా. ఏ ఇల్లు కట్టేవాడు కాదు. అసలు ఇంటికి వెళ్ళా
నాకు తెలిసి అసెంబ్లీ ఇల్లు ఓపెన్ చేయలేదు ఒకటి ఇల్లు అది దాన్ని ఇల్లు ఓపెన్ చేసింది. రోజానికి వెళ్ళింది నాకు రేగిలేంతా రెండు తల్లి కట్టింది ప్రాణం తీసేస్తుంది. అది మొదలయ్యడానికి ఒక ప్రార్థన, మధ్యలో పని బాగా రావడానికి ఒక ప్రార్థన, ఓపెనింగ్ ఒక ప్రార్థన అన్నా. ఏంటి ఇల్లే ఈ ఇల్లు ఓపెనింగే కదా వచ్చిన ముస్లింలో మేము పరిచయం స్టార్ట్ చేసాం. తెలుగు నువ్వు ముస్లిం చుట్టూ అబ్రహాం జరిగినట్టు కూడా వేసుకొని జరగాలి. నువ్వు ఆ పరలోక పట్టణంలోనికి ప్రవేశించాలి. మనం ఎక్కడికి పోవాలి అదే స్టాండ్. అది అది మనతోనే ఉండాలి. అవి ఎప్పుడు మనకు ఎంతనే ఉండాలి. ఇదిగో ఆ చివరికి అక్కడ కమ్మోరికి ఈ చివరికి ఆ చివరికి ఈ చివరికి ప్రార్థన చేసే ప్రభా ఏ రోజు నువ్వు స్థిరమైన నిలుస్తావు ఆ రోజు పోయే కంగారేం లేదు. అదే దేవుడు పెట్టారా నువ్వు ఏ ఇల్లు కట్టావనేది కాదు, ఎక్కడ కట్టావు నేను ముఖ్యం. ఎక్కడ కడుతున్నాడు అతను? ఏ ఇల్లు కట్టాడు చెప్పు. లోపల చూసుకున్నాం అంటే రేకులు కట్టాయి. దేవుడు మన చిన్నసూపు చూసాడు. ఏ ఇల్లు కట్టాడు అక్కడ? ఎప్పుడో పరిమాణాలు వచ్చింది ఆ ఇల్లు అది కాదయ్యా. ఇల్లు కట్టమంటే బిల్డింగ్ కట్టాడు, రేగులు చేయగలడు, తాడేగిలు చేసేది కాదు. కుటుంబాన్ని కట్టుకున్నాడు. గుణవతి అయిన భార్య అది గుణవతి అయిన భార్య ఇల్లు కట్టింది. బుద్ధి కలిగి వినేవాడు తన కుటుంబాన్ని కట్టుకుంటాడు, సమకూర్చుకుంటాడు. భార్య ప్రార్థన సమకూర్చాలి, భర్త దేవుని మాట ప్రకారం నడుచుకోవాలి. హల్లెలూయా. గుణవంతురాలైన భార్య తన ఇల్లును ఇంటి బాధ్యత అంటే అవుతుందండి. అవుదే నీ మాట వింటే ఆ చేత గుడి చూపించింది అడిగిస్తాం. భార్య భర్తదే బాధ్యత అని నీ అక్క సలహా తీసుకోరా. ఇంటి బాధ్యత ఎవరిదే స్వామి? సౌండ్ పట్టినదో నీ మాట ఇంటి అడ్డులు తగ్గిస్తారుగా. బట్టలు దిగ బాధ్యత అవునా? మరి ఇంటి బాధ్యత మొత్తం మీద రోజులు ఇంట్లో అన్ని కడిగే భర్త అంటాం. నీకేంటి నువ్వు చేసుకోవాలా? చేసుకున్న బాధలు నీకేం తెలుస్తున్నాయి? దేహంగా పై కూర్చున్నావు, ఎక్కడ ఇగిలైతే అటు దూకుతావు, నీళ్ళు దిగుతావు, ఇల్లు దొరికితే అటు దూకుతున్నావు. ఇక్కడ మీరు దూకాలన్నా మాకు కోళ్ళు చుట్టుకుంటున్నాయి. గుణవంతురాలు తన ఇల్లును కట్టుకున్నదండి. ఇంట్లో బాధ్యత. మరి వీడి బాధ్యత ఏంటి? వీడు దేవుని వాక్యానుసారంగా బ్రతికి తన కుటుంబాన్ని, తన ఇంటిని, తన బిడ్డల్ని, తన భార్యని కట్టాలి. హల్లెలూయా. ఎక్కడ కట్టాలి? మా ఆశ్చర్యం వచ్చింది. రేపు వెళ్తున్నావా పొద్దుడి కానీ వెళ్ళాలిగా గారు అన్నారు. వెళ్ళిపో, ఆదివారం మానేసి వెళ్ళిపో. వెళ్ళిపో. ఎందుకంటే వెనకాల ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి చేయాలి ఆశ. వాళ్ళంత అప్పులు ఉన్నాయి. తాగుబోతు భర్త, అప్పులు, ఇద్దరు ముగ్గురు పెళ్లిళ్ళు ఎన్ని ఉన్నాయి కదా. వెళ్ళమ్మా నేను చేసుకో. వచ్చే టైం వచ్చినప్పుడు టైం ఇంకా రా. ఆ టైం వచ్చినప్పుడు దేవుడి మాట ఎవరో చెప్పాం. నేనున్నా ఏంటో భక్తుడు ఇదే టైం అనేది దేవుడు పెడతాడు. మా గోపాల్ గారి శనివారం వచ్చి చదువుకి
ఉపాస ప్రార్థనలు కనబడేవాడే కాదు. ఇదే టైం వచ్చింది, ఎక్కడ ప్రార్థన చూసినా ఆడేవాడు టైము. దేవుడిని దాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే అక్కడ దయాలే అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమె ప్రతి కుటుంబంలో అట్టి క్రియలు దేవుడు జరిగిస్తే మా కుమారు ఎందుకు రాడు? పరిగెత్తుకుంటూ వస్తాడు కుమారు. ఆ రాజకీయ మానేసి రాని ఇద్దరు రాజు రాణి ఎందుకు దిగుతున్నారు? రాజు బట్టలు వేసుకొని గుడి మానేసి. గమనించండి, దేవుని మాట విని దాని చొప్పున నడుచుకునేవాడు ఏ ఇల్లు కట్టుకున్నావు అనేది ముఖ్యం కాదు, ఎక్కడ కట్టుకున్నావు, దేని మీద కడుతున్నావు నీ కుటుంబాన్ని. అది ప్రాముఖ్యం. డాబా కట్టావో, పాక్ కట్టావో, డేరా కట్టావో కాదు, నీ కుటుంబాన్ని ఎక్కడ దేని మీద కట్టావు. ఇక్కడ ఈయన కట్టాడు, దేవుని మాట విని దాని చొప్పు నడుచుకున్నవాడు క్రీస్తు అనే బండ మీద కట్టాడు. హల్లెలూయా. ఎక్కడ కడుతున్నావు నీ కుటుంబాన్ని? డబ్బు మీద కడుతున్నావా? కూలిపోతే ప్రెస్టేజ్ మీద కడుతున్నావా? గర్వం మీద కడుతున్నావా? దేని మీద కడుతున్నావు? దేవుడు ఇట్లారా మన కుటుంబాలని క్రీస్తుని బండ మీద కట్టాలి, వాక్యం మీద కట్టాలి, ప్రార్థన మీద కట్టాలి. దేవుడు ఇట్లారా దేవుని పరిచర్యలో కట్టాలి, దేవుని పనులో కట్టాలి. ఆ ఇల్లు కూలిపోదు, ఆ ఇల్లు ఎన్నడూ కూలిపోదు. ఎందుకో తెలుసా? అది బండ మీద కట్టబడిన పునాది కలిగింది. దేవుని వాక్యం వింటావు కానీ వాక్యానుసారంగా బ్రతకవు. దేవుని వాక్యం వింటావు కానీ వాక్యానుసారంగా నడుచుకో. నీకు నచ్చిన విధంగా కట్టుకుంటావు. బైబిల్లో కొంతమంది కొన్ని మాటలు నచ్చవు, దశభాగాలు నచ్చవు, ప్రార్థన చేయడం నచ్చదు, గుడికి క్రమంగా నచ్చవు, వాళ్ళకి దేవుడి కొరకు జీవించాలి పరిశుద్ధంగా నచ్చదు. నచ్చేది తెలుసా? ఈరైనప్పుడు రా, నీకు మనసుకు వచ్చినప్పుడు ఇవ్వు, నీ ఇష్టానుసారంగా చెయ్యి. ఇట్టి వారి కుటుంబాలు బండ మీద కట్టబడవు. అట్టి కుటుంబాలకి దేవుడు బాధ్యత కాదు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నా మాట విని దాన్ని చొప్పున చేయు ప్రతివాడు తన ఇంటిని బండ మీద కట్టుకుంటా. ఎక్కడ కట్టుకుంటాడు? లేదయ్యా మా ఇష్టం వచ్చినట్టు మేము కట్టుకుంటాం, మాకు సపరేట్ బుక్ ఉంది, మా బైబిల్ మాకు ఉంది, మాకు సపరేట్ భక్తి మాకు ఉంది. ఒక ఆయన మన అంటే దశమ భాగము ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళ భాష ప్రకారం అంట 23.3%. ఏమన్నా ఈ 10 అంటే దిక్కు లేదు, ఇక 23 అన్నావు అనుకో, ఎవరు కనపడ్డా ఇక్కడ ఆయన చెప్తున్నాను. దేవుడు దగ్గర బైబిల్లో మనకు నచ్చని పదాలు కొన్ని ఉంటాయి. దశమ భాగం, గుడికి క్రమంగా రావడం, పరిశుద్ధంగా జీవించడం. ఈ అసలు మనకు నచ్చవు. ఈ మూడు నచ్చవు మనకు. ప్రభునందు
నచ్చినా నచ్చకపోయినా బైబిల్ ఏం చెప్తుందో, ఆయన మాట ఏం చెప్తుందో వాటి ప్రకారం నువ్వు చేస్తే నీ ఇల్లు క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటావు. లేదయ్య గారు నాకు నచ్చినట్టు, నాకు వీలైనప్పుడు వస్తా, వీలైనప్పుడు ఇస్తా, వీలైనప్పుడు ఉంటా, వీలైనప్పుడు నాకు నచ్చినట్టు నేను బతుకుతా. పెళ్లి చేసుకుంటే ఒడే అన్న, పెళ్లి చేసుకోకపోతే మా మాస్ గారిని తండ్రి ఆయన బాధ్యత. పెళ్లి చేసుకుంటే ఒకరు, పెళ్లి చేసుకోకపోతే అది ఇష్టం. దేవుడు మాట వింటే ఒక బండనే, మాట వినకపోతే ఇష్టంలో నువ్వే, పంది బొగ్గులను పొరలో నువ్వే, ఎక్కడ చూసినా మనమే. బాగుందా? ఏది బాగుంది? దేవుడి మాట విని వాటి ప్రకారం నడుచుకున్నవాడు దేవుడి మీద కట్టుకుంటాడు. కానీ దేవుని మాట ప్రకారం నడుచుకునేవాడు తన బిడ్డలని, కుటుంబాన్ని ఎక్కడ కడతాడు తెలుసా? క్రీస్తుని మనమే కడతాడు. నువ్వు అనుకునే ఇల్లు కాదు నేను చెప్పేది. ఈ ఇల్లు అనగా డాబా ఈ కాదు, నేను చెప్పే ఇల్లు ఏమి తెలుసా? కుటుంబము. ఈ కుటుంబము కట్టబడాలి. కుటుంబాలు కట్టబడాలంటే ప్రభు మాట మనం వినాలి. ప్రభు మాట మనం వింటేనే కుటుంబాలు కట్టబడతాయి. నా ఇష్టం వచ్చినట్టు అంటే, నీకు నచ్చినట్టు కట్టుకుంటే చదువు చదివామా వెళ్ళిపోయి ఒక్క చదువు కాదు, ఎక్కడో అనేది చదవ రాదయ్యా, రాదా తెలుగు? తెలుగు రాదు ఒక్కడికి, ఎక్కడ చదువు చదవరా? రాదా? ప్రతి వాడును వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని చదువు దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఆ ఇల్లు ఎక్కడ కట్టబడింది? బండ మీద కట్టబడింది. క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. అందరికి వచ్చినట్లే వచ్చింది. ఏమొచ్చినట్ట? గాలి వచ్చును, ఏమొచ్చినాయి? చదువు. వాన కురిసింది, వరదలు వచ్చినాయి, గాలి విసిరి, శ్రమలు వచ్చినాయి, అనారోగ్యాలు వచ్చినాయి, అప్పులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, మరణం వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి. వారి పునాది బండ మీద ఉంది. ఒక్కొక్కరి సమస్యలు వస్తే ఆ అడ్రస్ ఉన్నాడే చెదిరిపోయి వెళ్ళిపోతాయి. సార్ వాడి పునాది ఎక్కడెక్కడో కనుక్కొని ఉంటాడు కదా, బొరదలోను, ఇసుకలోను, పాపములోను, మాట వినని తత్వంలోను, గర్వంలోను, అహంకారంలోను, అసూయలోను, ద్వేషంలోను ఎక్కడో కట్టుకొని ఉంటాడు. శ్రమ వచ్చినప్పుడు గాలి వచ్చెను, వాన వచ్చెను, గాలి వేసిన, వరద వచ్చింది, ఓడిపోయాడు. కానీ క్రీస్తు అనే బండ మీద కట్టినాడు. ఏమొచ్చినా చెక్కు చెదరడం, ఆడి కుటుంబము బెసకదో, వాడి పిల్లలు బెసకదో, వాడి జీవితాలు బెసకో.
వాన వచ్చింది, వర్షం కురిసింది, వరద వచ్చింది, బండ మీద నీళ్ళు కొట్టుకోద్దా? పోద్దంతే. గాలి వచ్చింది, కదిలిద్దా? ఇసుకలో పెట్టి, బొరలో పెట్టి. ప్రభువులో భక్తి కడితే ఏమి ప్రయోజనం? ఇదే. నువ్వు ప్రభువులో భక్తిగా ఉంటే నీ బిడ్డల జీవితాలు స్టాండర్డ్గా ఉంటాయి. నువ్వు ప్రభువులో దేవుని మాట విని వాడు చొప్పున చేస్తే వాళ్ళ జీవితాలు నీ కళ్ళ ముందు సంతోషంగా ఉంటాయి. నువ్వు దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బతికేస్తున్నావు అనుకో, నీ కళ్ళ ముందే ఆలం చూసుకొని ఏడ్చే రోజు ఒక దినం సిద్ధంగా ఉంది. నువ్వు మాట చెప్తాను, నా పిల్లల సంసారాలు బాగుండాలి నువ్వంటే, నీకుంటే నువ్వు దేవుడి మాట విను. దేవుడి మాట వింటావా? ఎన్నో వాళ్ళు చూసుకుంటా, దేవుడు తిట్టుకుంటా, నిన్ను నువ్వు తిట్టుకోవు. నేను దేవుడు మాట్లాడట్లా, నేను దేవుడిలో నడవట్లా, నేను దేవుడిని చెప్పినట్లు చేయట్లేదు, భక్తిగా కానీ పరిశుద్ధం కానీ దేవుని ఆజ్ఞల చొప్పున కానీ బతకట్లేదు అని నువ్వు అనుకోవు. దేవుడు చేయలే, దేవుడు అలా చేయట్లా, దేవుడు అలా చేయట్లా, దేవుడు అలా చేస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు, ఆశేషుడు బాగుండు, ఆడేం చేసినాడు? భక్తిగా చేస్తున్నాడు అన్న దాంట్లో. నువ్వు దీంట్లో ఉన్నావు, దీన్ని ఏం చేస్తున్నావు? ఏం చెయ్యు. కావాలన్న రాళ్ళు వేస్తావు, 2000 ఖాళీగా. సాగు అంట అన్నాడు, యూరిట్ అన్నాడు, యూరిట్ చేశాడు, ఆఫ్టర్ దాని ఇంటికే చెప్పాడు. మీ దినేష్ గారు అక్కడ కనపడ్డాడు, మీ దినేష్ గారు పిల్లలతో కనపడ్డాడు, మీ దినేష్ గారి మధ్య నుంచి పోతున్నాడు. కుటుంబాలు కూలిపోతాయి. దినేష్ గారు మనం చూసినప్పుడు చేతనే దినేష్ గారికి ఒక క్యాక్ వేయాలి, అడుగులో పెట్టుకోవాలి. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు జాగ్రత్త చెప్పాలి. కొంతమంది కడుపాత్ర తాగడం ఉంటారు, అడిగి రావాలి. ఆయన వరదోత్తరం అనుకుంటున్నావు పిచ్చోడ, నీ కుటుంబాన్ని వరదోసుకోవాలి. అది అర్థం అవుతుంది. ప్రభునందు ప్రేమించే బిడ్డలారా, బండ మీద కట్టుకున్నోడికి వాన వచ్చినా, రాగం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధలు వచ్చినా, అప్పులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నేను వాడు చెప్పాను, నువ్వు ప్రభువులో ఉండి ఏ తప్పులను మీరు చేసుకొని కాదు, పరిస్థితులు అలా వచ్చినా అదే రేపలక్కమ్మ. ఎందుకంటే సార్, మన పునాది బండమేమో, మనం దాంట్లో కొట్టుకుపోము. మన బిడ్డల జీవితాల్లో సమస్యలు వచ్చినాయా చూసుకో. నువ్వు బండ మీద ఉన్నావా, ఇసుక మీద ఉన్నావా, మట్టి మీద ఉన్నావా? నువ్వు బండ మీద ఉన్నట్టయితే అదే వస్తుంది, అదే పని. ఫస్ట్ చేయాల్సిన పని తెలుసా సీత? మనం బండ మీద ఉన్నావా, ఇసుక మీద ఉన్నావా, మట్టి మీద కట్టుకున్నావా? నువ్వు బండ మీద ఉంటే అయ్యే పోతా. నువ్వు బండ మీద లేకుండా నీ అమ్మ తెలివిన నేను బండ మీద ఉన్నా అయ్యే పోతలే, అయ్యే వస్తే అయ్యే పోతా. బాధలు పోతా. ఎవరు మోసపోడు, నువ్వే మోసం చేసుకుంటావు. అందుకని దేవుడు అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడను. దేవుడు ఏమి ఎక్కిరింపబడ్డాడు? ఎవడు ఎక్కిరింపబడతా తెలుసా? మనమే ఎక్కిరింపబడతాం. మన తెలివితేటల వల్ల మనమే ఎక్కిరింపబడతాం. దేవుడు పిల్లరా, బండ మీద మనం పునాది కట్టుకోవాలంటే ప్రభు మాట చొప్పున నడుచుకోవాలి. ఆయనకి ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? అందరికీ ఒకటి ఏం చెప్తాడు? తాగుబోతుడు తాగుమని అంటాడు, వ్యభిచారికి వ్యభిచారం మనం అంటాడు, సిగరెట్లు తాగుడు సిగరెట్లు మనం అంటాడు, గుట్కాలు తోడు గుట్కాలు మనం అంటాడు.
ఇంటింటి తిరిగి లేని వార్తలు గుర్తించేవాడికి ఆ పాప పనులు మానేయండి అంటాడు. ఈర్ష్య అసూయ ద్వేషం పెట్టుకున్నోడికి అవి మానే అంటాడు. ఒక్కొక్కడు ఉంటాడు. అవి మారితే కాదు, మన అవి మాత్రం మారు. ప్రభు అంతా నిజమంటలా విచారంలో పాపంలో పట్టబడిన స్త్రీని ప్రభు దగ్గర తీసుకొస్తే ఏం చెప్పాడు? బైబిల్ అంతా చేసేయమన్నాడా? ఏం చెప్పాడు? నేను నిన్ను క్షమించాను, మరన్నాడు ఆ పాపం ఏమకమ్మా. ఇక బతుకున్నంత కాలం ఆ పాపం ఆ పాపం మానేసి చక్కగా ఇంటికి కొట్టు పెట్టుకోవాలా. ఏం చేసిందే? వ్యాపారం చేసుకోండి, ₹4 సంపాదించు. మనకి వాడే దత్తు ఏంటంటే ఆ తాగుడు మానేసిగా గుడ్డు వచ్చి శుభ్రంగా దేవుడికి ఉపయోగపడతారో నేను అనుకుంటా. ఆ తాగుడు మానేసి అక్కడ డబ్బులు 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 డబ్బు అడుగు. నాకు అనిపించింది జస్ట్ నుంచి అందులోకి వెళ్ళాడంటే అతనిచ్చేది వీడే బాగా. ఆమె పాపములోంచి విడిపించబడినాక ప్రభు శిలువ వేసి పునరుద్ధానం వరకు ఎవరు గమనించింది? ప్రభు గమనించింది. పాపాత్మురాలైన ప్రభు గమనించా. మనం మారుతున్నాం కానీ ఇందులో వచ్చి మాని ఇంకోలాంటికి వెళ్తున్నాం. కానీ ఈయన మాత్రం వెంబడించట్లా. మన కుటుంబాలు కట్టబడాలంటే, మన బిడ్డలు సంతోషం ఉండాలంటే మనం చేయాల్సిన పని తెలిసి చేత ఏంటిది? నాకేంటయ్య గారు పిల్లలు పెళ్ళిళ్ళన్నీ చేసేసారు. మా రాముడు నేను ₹4 తెచ్చుకుంటున్నాం, బ్యాంకులో వేసుకుంటున్నాం, ఎల్మాన్ చేసుకుంటున్నాం. చేసేసేవో పెళ్ళింది. వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, సంతోషదాయకంగా ఉన్నాయా వాళ్ళ జీవితాలు? ఆమె చూసి మనం సంతోషించేటట్టు ఉన్నావా? ఉంటే నీ శబాష్, నువ్వు పెద్దగా ఏం భక్తి చేయక్కర్లా, చక్కగా భక్తి. వాళ్ళ జీవితాలు ప్రభువులో లేకపోతే అసలు ముందు మనం ప్రభువులో ఉన్నామో లేదు చూసుకో. అంతే. ఇంకైనా నాకైనా అండి, ఇంకైనా నాకైనా ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఇదే వాక్యం. మనం ప్రభువులో లేకపోతే మన ప్రభువులు ఎందుకుంటారు? మన ప్రభువులో ఉంటే అనుకుంటున్న బాగుంది. అందుకనే దయచేసి చెప్పేది నేను, ఎంత భయంకరం అంటే పిల్లలు కడుతున్నారు పెద్దలు మానినుడు ఒకడు. సరే నా బాధ ఏంటండి, వీళ్ళ పిల్లల బతుకులైనా బాగుంటాయి. అంత బతుకులు ఏం బాగున్నాయంటే వాళ్ళు బాగున్నాడు. మీరు శుభ్రంగా ఉండాలి. మీరు వాళ్ళకి పండమే కడితే ఆడేదో చెప్పడం ఆడ పిల్లలు పండమే కడతాడు. నువ్వు అన్నావు ఇసుకలో పెంచుతున్నావు అయ్యి మట్టి మీద. నువ్వు చేసిన పాపాలు ఆడు కూడా ఏం చేస్తున్నాడు? మట్టిలో గాలి వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు ఆడు కూడా కొట్టుపోతాడు అంటాడు. నేనే పాపం చేశాను, నాకు నువ్వు అదే చేసి ఆడు పండ మీద కట్టకుండా ఇసుకమే కట్టాడు. ఆడు చేశాడు పాపం. మా బతుకులు ఎందుకు అలా అయిపోయింది, మా బతుకులు ఎందుకు అయిపోయింది అంటే నువ్వు కాదు, నీ ఇంటిని కడపనాడే యజమానురాలు. అది అట్లా బండ మీద ఎడ కట్టింది సార్, బురదలో కట్టింది, పంది కట్టినట్టు. పాపంలో ప్రభువుని నమ్ముకొని ఆ వ్యభిచార తలంపులు పోక, ఆ పాపాన్ని విడిచిపెట్టలేక యెజబేలు ఆత్మంట. అది ఎవరు లేదంట. యెజబేలు ఎవరు చూసినా బహిరమని
భర్త చచ్చిపోయి ఉంటే వస్తాడు రాజు ముఖములకు రంగేసుకొని మేడ మీద కూర్చొని రాండదండి అని చాలా మంది వచ్చారు కదా, వీడు కూడా వస్తాడు రా అన్నది అంటాడు. ఎవరక్కడ? దాని పైనుంచి కిందకి పడదోయిందంట, ఒక్క లాగింది దాన్ని. కనబడ్డాడు భయంకరమైన దిన, భయంకరమైన దిన, భయంకరమైన దిన. బిడ్డల జీవితాలకు ఏం చేస్తున్నాడు సార్? శాపాలు తెస్తున్నాము. పొదలో కడుతున్నావు, నీ ఇంటిని ఇసుక మీద కడుతున్నావు, మోహంలో కడతా ఉంటారు కొంతమంది. ఇసుక మీద బండ మీద కట్టినాడంటారు. వాన వచ్చినను వరం వచ్చినను గాలి విసిరిన దాని పునాది బండ మీద కట్టబడి. ఆ పేదరికి వెళ్ళేవాడు వాళ్ళ బతుకులేం బాగున్నాయి, నన్ను అప్పుడే సమస్యల జీవితంలో నెమ్మది ఇది అన్ని కుమారం వివేచన. ఎవడన్నా పేదరికి వెళ్తానంటే ఆడి జీవితాలు చదివేస్తాం. అంటే ఏముంది, ఆనందం తిన్నాడా, బిర్యానీ తిన్నాడా, ఆడి అన్నం తినవచ్చు, పచ్చడేసి తినవచ్చు, ఆడికి అప్పులు ఉండవచ్చు, సోదరులు ఉండొచ్చు. కానీ ఒక దినానికి గాలి వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ఆడి మాత్రం వేస్తావు, నువ్వు మాత్రం వెళ్ళిపోతావు. నీకు జాగ్రత్త. కుటుంబాలు పోల్చబడుతుంది, కళ్ళ ముందు కుటుంబాలు చెదిరిపోతుంది. కట్టబడాలంటే ముందు నువ్వు ప్రభు మాట ఇయ్యాలి, గడ్డి చెప్పాలి, అమ్మ చెప్పాలి. వింటున్నారా? నీకు నీవే, నీ బిడ్డలకు నీవే, నాకు నేనే, నా బిడ్డలకు నేనే, మనమే ఉంటాం. ప్రభు అంటే భయం లేక, ప్రభు అంటే భక్తి లేక, ప్రభు మాట వినకుండా, ప్రభు ఆజ్ఞలు పాటించకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బతికితే, మన ఇష్టం వచ్చినట్టు మనం నడుచుకుంటే, ఎవరి బిడ్డలు చెప్తున్నా, రొక్కాలు తీసుకోవటానికి ఎలియాజరు ఎక్కడికి వెళ్ళాడు? ఆ దేశం వెళ్ళాడు, అబ్రహాం దేశం. ఇస్సాకు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు నుంచి చేసుకోవాలి మీరు ప్రార్థన. ఇస్సాకు పొలంలో నాకు మంచి భార్యని తీసుకురా ప్రభువా, గుణవంతురాలు తీసుకురా అయ్యా. ఎలియాజరు వెళ్ళాడయ్యా, అన్న అమ్మాయిని తీసుకొస్తాడు ప్రభువా. ప్రార్థన చేస్తాడు. అవనస్తులు ఎరక అమ్మాయి కావాలయ్యా, డబ్బులు ఇచ్చే అమ్మాయి కావాలయ్యా, నా ఎత్తుకు సరిపోవాలయ్యా, నా కళ్ళకి మ్యాచ్ అవ్వాలయ్యా కాదు, పనికి మాట్లాడాలి. గుణవంతురాలు కావాలయ్యా, కుటుంబాన్ని కట్టే స్త్రీ కావాలయ్యా, ఆత్మీయతలో నడిచే స్త్రీ కావాలయ్యా, ప్రభు పరిచర్యలో మాతో పాటు పనిగా పనిచేసే భార్య కావాలయ్యా. ప్రార్థన చేసుకోవాలి. ఎత్తును పొడుగును రంగును లక్ష్య పెట్టావా? అది వచ్చినాక నేను ఎత్తుంటే పొట్టోడు చేసింది, ఈ అరగౌండి నల్లని చేసింది. దీన్ని ఒక ఆట ఊబర్ ఎక్కడంటే గోడదని మనం చెప్తామా? ఆడపిల్లలు కూడా మగవా నాకు మంచి ఆత్మీయత కలిగిన భర్త కావాలి, ఆత్మీయత కలిగిన భర్త. ఇది వాళ్ళు చెప్పింది ఆడు మొరటోడే, ఆ మొండోడే అది బతుకంతే. మీరైనా చక్కగా దేవుని మాట విని భక్తిని
ఎక్కడ కట్టాలి తెలుసా? ఎక్కడ? క్రీస్తు అనే బండలో. క్రీస్తు అనే బండ. ఇప్పుడు మన జీవితాలు వస్తాయి, బాధలు ఎందుకు రాకుండా అందరికీ వస్తాయి. మనకు వర్షం అందరి మీద కురిసిద్దా, ఓన్లీ పేదల మీద కురిసిద్దా? తుఫాన్ వచ్చినాక ఎవరి మీదకైనా వచ్చాక తుఫాన్ మన మీదకి వస్తుంది, వరద మన మీదకి వస్తుంది. కానీ కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు మన మీదకి వస్తాయండి. వచ్చిన మనం కదిలించబడం. ఇది తెలుసా? బండ మీద కట్టబడ్డాం. సరి చూసుకున్నాం, సరి చేసుకున్నాం, ప్రభు మాట వింటాం. ఇంకెక్కడ ప్రభు మాట వింటలేదు. ఎక్కడన్నా మన కుటుంబం బెసికే పరిస్థితి, మన గృహం బెసికే పరిస్థితి ఉంది. సరి చేసుకున్నాం. ప్రభువుని బట్టి మన కుటుంబము దేవుడు ఆనందింపచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, దయగలిగిన రక్షక, విఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు, స్తోత్రము. నాయనా, నీ మాట విని దాని ప్రకారం చేయి ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు. వాడు వలె పోలిన వాడు వలె ఉన్నాడు. వాన వచ్చినను, వరద వచ్చినను, గాలి వచ్చినను ఆ గృహం కదిలించబడన్నాడు. మా జీవితాలు నీ మాట వెనుక, నాయనా మా బిడ్డలు నీ మాట వెనుక వారు జీవితము దుఃఖకరముగా, బాధకరముగా మార్చబడి మేమే వాటికి ఉత్తరవాదులుగా ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి నాయనా. ఈ దినం నుంచి అయినా నీ మాట విని, నీ మాట చొప్పున నాయనా నిన్ను సంతోషపెట్టినట్లు, నిన్ను గణపరుచినట్లు నా కృప మాటలు గ్రహించిన చెప్పబడిన వాక్యము వారి హృదయాల్లో భద్రపరిచి ఫలింపచేయండి. ఇంకా ఈ దినాన ఏ బిడ్డలైతే ఆయన రాలేకపోయారో ఆయన మరి వచ్చే వారానికి ఆయన సిద్ధపరచమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుందాం. పరలోకమందున్న మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన మనకును, ఎవరైతే దేవుని మాట విని దాని ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడుతున్నారో అట్టి బిడ్డల యొక్క కుటుంబాలు కట్టబడును గాక.